చాకలైలమ్మ వారసత్వం నేను కాపాడుకుంటా అంటుంది. ఎవరు అయిపోయింది కదా వారసత్వాన్ని సంపిరు కదా ఇప్పుడు మాట్లాడుతుందా? అదే సంపిరు, వాళ్ళే సంపిరు. ఇది ప్రభుత్వ హత్య. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే హత్య చేసినటువంటి హత్య ఇది. వాళ్ళు ఎక్కడ కాపాడుకుంటారు? చచ్చిపోయిన కాపాడుకునేది ఏంది వాళ్ళు? ఇలా వచ్చి దాని గురించే కదా మనం వచ్చి మాట్లాడేదంతా. వీడికి వచ్చి మాట్లాడి చెప్పిన తర్వాత కూడా సోయలేదు కదా. వారం పడితే అది ఆమెకు 10 రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న 3 రోజుల కింద వచ్చిపోయింది. సచ్చినాడు ఎక్కడ పోయింది? ఆమె ఎక్కడ పోయింది? అత్త ఎక్కడ పోయింది? వాళ్ళ లీడర్ ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది? ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు ఎక్కడ పోయినారు? కొండా సురేఖ ఎక్కడ పోయింది? సీతక్క ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రికి చాలా దగ్గర కదా, సన్నిహితులు రావాలి కదా. ఆమె ఎక్కడ పోయింది? మరి సాకలైలమ్మ కదా తెలంగాణ పౌరుషం, తెలంగాణకు అన్ని తెలంగాణకు తననే అని చెప్పింది. ఆడబిడ్డలకు ప్రతీక అని చెప్పని ఉపన్యాసాలు దంచుతాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆయన తను ఉన్నటువంటి ఇక్కడనే మాటలు మాత్రం మామూలుగా మాట్లాడాయన ముఖ్యమంత్రి. ఇనంగానే మాకు అన్ని వచ్చేసినట్టే అన్నట్టు ఉంటది. ఆ యూనివర్సిటీ పెడుతున్నారు, కాడబడి పైసలు ఇచ్చింది లేదు, పాడలేదు ఆడ. కానీ కనీసం కుటుంబాలను అయితే చూడాలి కదా. ఇప్పుడు వారసత్వం కాపాడుకునేది ఏంది? ఆమె పెద్ద వచ్చి ఆమెకు ఉద్యమాలతో సంబంధమే లేదు. ఇక్కడ తాను నాయక్ అంటే ఎవరో తెలియదు, దొడ్డి గుమ్మరాయ అంటే ఎవరో తెలియదు. ఈ ప్రాంతం గురించి, ప్రాంతం అస్తిత్వం గురించి వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది చెప్పు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి పోయిందా? ఆ ఉద్యమాల స్ఫూర్తి ఉందా? ఆ కుటుంబమే 40 ఏళ్ళ పైన ఇక్కడ అమెరికాలో పోయి బతుకున్నటువంటి కుటుంబం, సంపాదించుకుంటూ ఉన్నటువంటి కుటుంబం వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకి సోయేడు ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నాయన కూడా రావాలి కదా, ఈయన కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. సో ఇవన్నీ ఏంటంటే బక్వాస్ మాటలు. కాపాడుకునే లేదు, సంపేసిన వాళ్ళు హత్య చేసినట్టు వీళ్ళు క్లియర్ కట్ గా సాకలైలమ్మ మన్వను రామచంద్ర గారిని హత్య చేసినట్టు ముఖ్యమంత్రి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఇక్కడ ప్రాంతం మంత్రులు కలిసి హత్య చేసినట్టే నేను భావిస్తున్నా. క్లియర్ కట్ గా చెప్తున్నా.